హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాల. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పుట్టినప్పటి నుంచి మన పెరిగే విధానంలో, మన క్రమశిక్షణలో, మన నడవడికలలో మన తల్లి ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో అంతే ముఖ్య పాత్ర ఉపాధ్యాయులు కూడా పోషిస్తారనమాట. అలాంటి జీవితంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలైనటువంటి అంగన్వాడీ టీచర్కి నేను సెల్యూట్ చేస్తాను. అంగన్వాడీ టీచర్ అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిదనమాట. సంస్కారాన్ని రంగరించి, వ్యక్తిత్వాన్ని నిర్మించి, విద్యను బోధించి, విజ్ఞానాన్ని పొందించి, సురక్షితమైన పిల్లల్ని తయారు చేసి ప్రైమరీ స్కూల్కి పంపుతుందన్నమాట. వాళ్ళ దగ్గర మనం అమ్మ దగ్గరనైతే ఎలా ఉంటామో సేమ్ అంగన్వాడీ టీచర్ దగ్గర కూడా అలాగే ఉంటాం. ఆడుతాం, పాడుతాం, తింటాం, పడుకుంటాం, ఎలా ఉండాలని నేర్చుకుంటాం. చిన్న చిన్న బుడి అడుగులు వేసే సమయంలో అంగన్వాడీ టీచర్ ఇంకో అమ్మగా మారుతుంది. ఇలాంటి అంగన్వాడీ టీచర్లందరికీ ఈ వీడియో అంకితం అనమాట. అలాంటి అంగన్వాడీ టీచర్ నాగపురి గ్రామంలో చేసిన ఒక పెద్ద ప్రోగ్రామే ఈ ప్రోగ్రాం. దాని గురించే ఈ వీడియో గురించి కంప్లీట్గా మాట్లాడతాను, చూడండి. ఇంకా వీడియో గురించి మాట్లాడితే, వీడియో దేని గురించి అని చెప్పే ముందు ఈ కార్యక్రమానికి ఎవరెవరు వచ్చారని చెప్తాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఊరు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఇంకా రిలయన్స్ క్రే ఆర్గనైజేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి సిఆర్పి మేడమ్స్ వచ్చారనమాట. ఇంకా మా ఊరి సిఏ, ఆశా వర్కర్లు, డాక్టర్స్ అందరూ వచ్చారు. చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రాం. మొదటగా జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ అయ్యి చాలా చిన్నపిల్లలు వచ్చిన మేడమ్స్ అందరికీ బొకేస్ ఇచ్చి ఇన్వైట్ చేశారు. చాలా అంటే చాలా బాగా జరిగింది, చూడండి. ఇంకా ఈ ప్రోగ్రాం పేరు వచ్చేసి బాలమేళ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటి అంటే, పిల్లలకి సంబంధించిన కార్యక్రమం ఇది గ్రామ స్థాయిలో నిర్వహించబడుతుందన్నమాట. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. పిల్లలు నేర్చుకున్న వాళ్ళు డైలీ రొటీన్లో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్ళు చేసే నడవడిక అనేది ఎలా ఉంటుంది అని చెప్పి చూపించడానికి, తల్లిదండ్రులు కూడా చూపించడానికి ఇది ఒక మంచి ప్రోగ్రాం అనమాట. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు మళ్ళీ కమ్యూనిటీ సభ్యులకి ఆటల పోటీలు పెట్టడము, ఇంకా నాటకాలు వేయించడము, పిల్లలతో ఆటలు ఆడించడము, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇందులో పాటలు, కథలు, ఆటలు అన్నీ ఉంటాయి. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో, కంప్లీట్గా చూడండి. ఇంకా పిల్లలు చెప్పే చిన్న చిన్న క్యూట్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. వాళ్ళకు ఈ టీచర్స్ నేర్పించిన కథలు, ఇంకా సాంగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, పొడుపు కథలు, ఇవన్నీ కూడా పిల్లలు చెప్తూ ఉంటారు. అలాగే పిల్లలే కాకుండా తల్లిదండ్రులను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఇలా పిల్లలతో ఆటలు ఆడించడం, పాటలు పాడించడం, కథలు చెప్పించడం ద్వారా పిల్లలకి మెమొరీ పవర్ పెరుగుతుంది. ఆటలు ఆడడం తర్వాత కండరాల శక్తి పెరుగుతుంది. అలాంటి వాళ్ళు యాక్టివ్గా ఉండి పవర్ఫుల్గా ఉండడానికే ఇలాంటి కార్యక్రమాలు అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తారనమాట. ఈ బాలమేళ అనే కార్యక్రమం ఇయర్లీ వన్స్ జరుగుతుంది అనమాట ప్రతి అంగన్వాడీ సెంటర్లో. మా ఊర్లో 5 అంగన్వాడీ సెంటర్లు ఉండడం ద్వారా అందరూ ఒకే దగ్గర కలిసికట్టుగా చేసుకున్నారనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ వీడియో. ఇది వచ్చేసి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి అనే విలేజ్లో జరిగిందనమాట. చూడండి, వీడియో మీ అందరికీ నచ్చుతుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. చిన్నారి పొన్నారి చిట్టిన తల్లి, చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు.
పొన్నారి చిట్టిన తల్లి చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు చూడవచ్చాడు. చిట్టిన తల్లి చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు. చిన్నారి పొన్నారి చిట్టిన తల్లి చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు చూడవచ్చాడు. చూచేటి అక్కళ్ళు చూడరమ్మా. తెల్లవారొచ్చింది కోడి కూసింది చూచేటి అక్కళ్ళు చూడరమ్మా చూడరమ్మా.
అంగన్వాడికి వందనము మా గురువులందరికీ వందనము అంగన్వాడికి వందనము మా గురువులందరికీ వందనము అంగన్వాడి కేంద్రం అంటే మాకెంతో ఇష్టం మాకెంతో ఇష్టం చాలా చాలా ఇష్టం మా పిల్లలందరికీ ఇష్టం మా పిల్లలందరికీ ఇష్టం అంగన్వాడి కేంద్రం అంటే మాకెంతో ఇష్టం మాకెంతో ఇష్టం చాలా చాలా ఇష్టం మా పిల్లలందరికీ ఇష్టం అంగన్వాడి కేంద్రం అంటే మాకెంతో ఇష్టం మాకెంతో ఇష్టం చాలా చాలా ఇష్టం మా పిల్లలందరికీ ఇష్టం పరుగు పరుగున వస్తాము ఆడుతూ పాడుతూ ఉంటాము పరుగు పరుగున వస్తాము ఆడుతూ పాడుతూ ఉంటాము పెరిగే పిల్లల అవసరాలను పెంచే తల్లుల పోషకాలను అందించే ఈ కేంద్రం మాకందించే ఈ కేంద్రం మాకెంతో ఇష్టం మా అంగన్వాడి కేంద్రం చాలా చాలా ఇష్టం మా పిల్లలందరికీ ఇష్టం అంగన్వాడి కేంద్రం అంటే మాకెంతో ఇష్టం మాకెంతో ఇష్టం అంగన్వాడి కేంద్రం అంటే మాకెంతో ఇష్టం మాకెంతో ఇష్టం చదువుల తల్లికి వందనము భరతమాతకు వందనము చదువుల తల్లికి వందనము భరతమాతకు వందనము మా భరతమాతకు వందనము దీవెనలిచ్చే పెద్దలందరికీ పిల్లలు చేసే వందనము మా పిల్లలు చేసే వందనము అంగన్వాడికి వందనము మా గురువులందరికీ వందనము అంగన్వాడికి వందనము మా గురువులందరికీ వందనము అంగన్వాడి కేంద్రం అంటే మాకెంతో ఇష్టం మాకెంతో ఇష్టం చాలా చాలా ఇష్టం మా పిల్లలందరికీ ఇష్టం మా పిల్లలందరికీ